అని వేరే ఇతర మతాలకు వచ్చి మీ దేవుడు రాళ్ళు రప్పలు విగ్రహాలు అని మనని హేళన చేస్తూ ఉన్నారు. అలా తిప్పి కొట్టాలంటే మనమంతా మన భగవంతుని పైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడే చూడండి, మీ స్వామి వివేకానంద పేరు విన్నారా? స్వామి వివేకానంద పేరు విన్నారా? ఎప్పుడే ఇంచుమించు 150 క్రితం ఆయన ఆ రోజుల్లోనే ఆయన ఎక్కడ వెళ్ళాడు? అమెరికా సర్వమత మహాసభలకి వెళ్ళారు. ఆ సభల్లో ఎవరి మతం గురించి వాళ్ళు చెప్పుకున్నారు. కానీ భారతదేశం నుంచి సన్యాసి వచ్చాడు అని గుర్తింపు లేదు. మన దేశం తరపు వెళ్ళాడైనా చాలా కష్టపడ్డాడు. ఆ సభకి వెళ్ళడానికి కూడా ఆయనకి అనుమతి కూడా లేకుండా మేము పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే డబ్బులు అయిపోయినాయి, అక్కడ పూర్తిగా అయిపోయినాయి. తినడానికి తిండి కూడా పరిస్థితుల్లో స్వామి వివేకానంద అమెరికాలో గడిపాడు. ఎవరో ఒక ఆమె ఆశ్రయం ఇచ్చింది. స్వామి మీరు ఎవరు ఎక్కడికి వచ్చారు? ఇలా వచ్చాను. సరే నేను తీసుకెళ్తాను సభకి అని చెప్పేసి ఆమె ఆ సభకు తీసుకెళ్తే వివేకానంద అంటే ఎవరో స్వామి కషగొండ ఎవరెవరు ఇండియా 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 అంటు. అప్పుడు సరే మీకు ఎంత ఇస్తాను టైము? 5 నిమిషాలే ఇస్తాం మీకు అన్నారు ఆయన. అక్కడ వాళ్ళు వెళ్ళైనా వాళ్ళందరూ మెడియా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని సంబోధిస్తే ఈయనేమన్నాడు? సోదర సోదరీమణులారా అన్నారు. సోదరు అంటే అక్కడ అందరూ వీరందరూ సోదరుల్లో సారి మళ్ళీ చూసారా ఎంత ఆత్మీయత పలకరింపది. ఆ పలకరింపు మన హిందువులోనే ఉంది. ఒక్కసారిగా చప్పట్లు 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 హో హోరుగా అనిపించే చప్పట్లు. అంతే 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 ప్రవాహం. 5 నిమిషాలు గంట కాదు ఇంకా మేము మాట్లాడాలని 2 గంటల కాలం మాట్లాడినా ఆయన మన హిందూ తత్వం గురించి మతం గురించి అలా చెప్పుకుపోతున్నమాట. నాది నా యొక్క జాతి గొప్పది అని చెప్తూ చివరికి అక్కడికి ఏమైందని వాళ్ళందరూ కూడా అయ్యా మీరు మా దేశంలో మీరు మాకు వచ్చి చెప్పాలి అని. చూడండి, ఒక హిందూ అక్కడ ఆ క్రిస్టియానిటీ ఉన్నటువంటి దాన్ని అక్కడ వెళ్ళి మీరు మా దేశం మా నగరం రండి మా నగరం రండి మా నగరం రండి అని చెప్పేసి ఒక్కొక్క నగరం తీసుకెళ్ళిపోయి అంచేత చక్క నేను ఉపన్యాసాలు ఇప్పించుకొని ఆహా హైందవ జాతి ఎంత గొప్పదా అని అంటూ అక్కడే నివేదిత పేరు విన్నారా? నివేదిత పేరు విన్నారు కదా. అక్కడ ఒక ఆంధ్ర స్త్రీ ఈ ఉపన్యాసానికి ఈ తాలూకా బోధలకి ఆమె దాసం అయిపోయి నేను మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను అని ఆంగ్ల స్త్రీ వచ్చి ఆమె శిష్యుగా చెప్పి ఆ తర్వాత ఆమె మొత్తం ఆంగ్ల దేశానంతా పర్యటించి మన జాతీయతను చాటి చెప్పినటువంటి మహనీయురాలు నివేదిత. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనము ఎవరో వచ్చి ఏటి కట్టు ఏటి బొట్టి రామాలు వచ్చి ఏమక్కర్లేదు. మీరు ఏ తప్పు చేసినా ఆదివారం వచ్చేసి ప్రార్థన చేస్తే పాపలన్నీ కడిగేస్తారు అంటారు. ఎక్కడ పోతుంది? మనం కూడా తప్పు చేసినా మన దేవుడు క్షమిస్తాడు. తప్పు చేసినా మన దేవుడు కూడా క్షమిస్తాడు. తప్పు చేయకుండా ఎవరైనా ఉంటారా? తప్పు చేస్తాం కానీ మన దేవుడు ప్రార్థన చేస్తే క్షమిస్తాడు. కానీ మనం అనుకోండి మీ దేవుడు క్షమించడు, మా దేవుడు రక్త ధారల చేత కడిగేస్తాడు అని చెప్పి ఈ మతం గొప్పదని చెప్పేసి అందరూ అమాయకులు కదా బాగుందని చెప్పేసి ఆ మతంలోకి ఇంకా మరొక మతం వస్తుంది. కత్తులతో వస్తుంది. కత్తులతో కనిపించి బయటకు కనబడతారు, వాళ్ళు బయటకు కనిపించరు. ఈ 2 మతాలు కూడా దేశాన్ని పూర్తిగా మళ్ళీ ముస్లిమ్స్ కొన్నాళ్ళు ఏడారు. 700 సంవత్సరాలు ఎన్ని మళ్ళీ వీళ్ళు లేరు. మళ్ళీ అందరూ వస్తున్నారు. ఏది మోడీ మహానుభావుడు ఉండబట్టి ఇప్పుడు మనం హిందువుగా చెప్పుకొని పోతున్నాం. లేకపోతే హిందూ అని ఎవరు తెలియదు. సిగ్గు నువ్వు ఎవరా అంటే అని చెప్తారు.
అంటే గర్వంగా చెప్పాలి, నేను హిందువుని వినాలి అని చెప్పగలగాలి. అప్పుడే అది శివ శివ హర హర నిశ్చయం.